నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. బెజవాడలో ఆగని అక్రమ నిర్మాణాలు, బరితెగిస్తున్న అక్రమార్కులు, ముఖ్యమంత్రి ఆదేశాలకే తూట్లు, ఏసీబీ దాడులు చేసిన మారని అధికారుల తీరు, ఎంపీ పేరు చెప్పి అధికారులకు బెదిరింపులు, మురళీనగర్ భవానీపురంలో నిబంధనల ఉల్లంఘన, కార్పొరేషన్ ఆదాయానికి గండి, అధికారుల కనుసన్నల్లోనే భారీ కట్టడాలు, అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారుతోంది బెజవాడ నగరం. ఒకవైపు ముఖ్యమంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కఠినంగా వ్యవహరించాలని కమిషనర్ ను, టౌన్ ప్లానింగ్ ఉన్నతాధికారులను ఆదేశిస్తున్నా, మరోవైపు ఏసీపీ అధికారులు దాడులు చేస్తున్నా ఇక్కడి అధికారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. విజయవాడ నగరపాలక సంస్థ ఆదాయానికి గండి కొడుతూ నిబంధనలు తుంగలో తొక్కి భారీ అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయి. అధికార పార్టీ నేతల పేర్లు, ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పుకుంటూ అధికారులను బెదిరిస్తూ అడ్డగోలుగా నిర్మాణాలు చేపడుతున్నారు. విజయవాడ నగరంలో అక్రమ నిర్మాణాల జోరు ఏమాత్రం తగ్గడం లేదు. నిబంధనల ప్రకారం ఉండాల్సిన సైడ్ బ్యాక్లు లేవు. పర్మిషన్ తీసుకున్న అంతస్తుల కంటే అదనపు అంతస్తులు వెలుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా మురళీనగర్ లో సుమారు 400 గజాల విస్తీర్ణంలో ఒక భారీ అక్రమ నిర్మాణం చకచకా సాగిపోతోంది. స్థానిక అధికారుల కనుసన్నల్లోనే ఈ తతంగం జరుగుతుండడం విస్మయానికి గురిచేస్తోంది. ఇక వన్ టౌన్ ప్రాంతంలో పరిస్థితి మరీ ఘోరం. బాపనయ్య స్కూల్ ఎదురుగా నిబంధనలకు విరుద్ధంగా అదనపు అంతస్తు వెలిసింది. ప్రశ్నించిన వారిని విజయవాడ ఎంపీ పేరు చెప్పి బెదిరిస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. మచ్చలేని నాయకులను అవినీతి మరకలు అంటించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అధికారులను సైతం ప్రభావితం చేస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా ఇక్కడ పనులు సాగుతున్నాయి. భవానీపురం ఏరియా అయితే అక్రమ కట్టడాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఇక్కడ పెద్ద పెద్ద గోడౌన్లు నిర్మాణాలు సాగుతున్నాయి కానీ ఎక్కడా నిబంధనలు ఊసేలేదు. భవానీపురం దర్గా పక్కన ప్లాట్లలో పాత గోడౌన్ రెనోవేషన్ పేరుతో అడ్డగోలుగా నిర్మాణాలు చేపడుతున్నారు. కబేలా సెంటర్ లోని పెట్రోల్ బంక్ సమీపంలో అనుమతి లేకుండా అదనపు అంతస్తు నిర్మించగా భవానీపురం కాంబే రోడ్ లో కమర్షియల్ బిల్డింగ్ పై ఏకంగా రేకులతో మరో అంతస్తు వేసి నిబంధనలు గాలికి వదిలేశారు. కార్పొరేషన్ కు రావాల్సిన లక్షలాది రూపాయల ఆదాయాన్ని కొందరు అధికారులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు కలిసి పక్కదారి పట్టిస్తున్నారు. ఏసీపీ దాడులు జరిగినప్పుడు కాసేపు హడావుడి చేస్తున్న అధికారులు ఆ తర్వాత మామూలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. మరి ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతారా లేక ఇలాగే చూస్తూ ఊరుకుంటారా అన్నది వేచి చూడాలి.